అందరికీ నమస్కారం. కథలపల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం వరమల్లే అందిందేమో పార్ట్ 20 విందాం. డాక్టర్ కృష్ణ వరుణ్కి తారకి గతం చెప్తున్నాడు. సొల్యూషన్ ఏంటిరా అని అడిగారు ప్రభాకర్. స్పెర్మ్ డోనార్తో ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అన్నారు కృష్ణ. వాట్ అన్నాడు ప్రభాకర్ ఆశ్చర్యంగా. ఎస్, జయరాం గారు అదే ప్రాసెస్ స్టార్ట్ చేయమన్నారు నన్ను. కానీ రాజేశ్వరి గారికి ఇష్టం లేదు, అందుకే ఏడుస్తున్నారు. దీనికి ఒప్పుకుంటేనే జయరాం గారు తనతో ఉండు, లేదంటే వెళ్ళిపో అని చెప్పారంట. దాంతో ఆవిడ బలవంతంగా ఒప్పుకున్నారు అన్నారు కృష్ణ. ఓకే, స్టార్ట్ చేశారా మరి అని అడిగారు ప్రభాకర్. స్పెర్మ్ డోనర్ కోసం సెర్చ్ చేస్తున్నాం, దొరికితే స్టార్ట్ చేస్తాం అన్నారు కృష్ణ. ప్రభాకర్ ఓకే అనుకుని తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు. ప్రభాకర్కి ఎదురుగా టేబుల్ మీద ఆదిత్య రిపోర్ట్స్ కనిపించాయి. అతని ఆయుష్ తగ్గిపోతుందని చెప్పే రిపోర్ట్స్ అవి. ప్రభాకర్కి అవి చూసి బాధేసింది. ఇంకా కొంతకాలం మాత్రమే ఆదిత్య తమతో ఉంటాడు. తన నవ్వు అల్లరి అన్నీ ఇంక మాకు కనిపించవనుకున్నాడు ప్రభాకర్. కనీసం తనకి పెళ్ళై పిల్లలున్నా వాళ్ళలో ఆదిత్యం చూసుకునేవాళ్ళం అనుకున్నాడు. అలా ఆలోచించగానే తనకు ఒక ఆలోచన వచ్చింది. ఆదిత్యనే స్పెర్మ్ డోనర్గా ఎందుకు చేయకూడదు అనుకున్నాడు. అనుకున్నదే ఆలస్యం కృష్ణ క్యాబిన్కి వెళ్ళాడు. కృష్ణ కృష్ణ అని పిలిచారు ప్రభాకర్. ఏంట్రా, ఏమైంది అంత ఎక్సైట్ అవుతున్నావు? జయరాం గారికి స్పెర్మ్ డోనర్ దొరికారా? ఇంకా లేదు. అయితే ఇంక వెతకొద్దు, మనం మన ఆదిత్యని ఒప్పిద్దాం. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అసలు దీనికి ఆదిత్య ఒప్పుకుంటాడు అనుకుంటున్నావా? వాడిని ఒప్పించే బాధ్యత నాది, నువ్వు ఇంకెవరి కోసం వెతకొద్దు. సరేరా, నీ ఇష్టం. వాడు లేకపోయినా ఇలా వాడి ప్రతిరూపాన్నైనా చూస్తూ ఉండొచ్చని స్వార్థం రానాది అన్నాడు బాధగా ప్రభాకర్. దాంతో కృష్ణ వచ్చి ప్రభాకర్ భుజం మీద చేయి వేసి, జరిగేదని మనం ఆపలేనురా, ఎలాగో డోనర్ ఎవరో వాళ్ళకి చెప్పకూడదు కాబట్టి ప్రాబ్లం లేదు, బట్ ఆదిత్యను ఒప్పించే బాధ్యత మాత్రం నీదే అన్నారు కృష్ణ. జయరాం గారు వాళ్ళు మళ్ళీ ఎప్పుడు వస్తారు అని అడిగారు ప్రభాకర్. రేపు వస్తారురా, రాజేశ్వరి గారికి చేయాల్సిన టెస్టులు కొన్ని ఉన్నాయి, వాటి కోసం వస్తారు. సరేరా, బాయ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ప్రభాకర్. ఆ రోజు రాత్రి ప్రభాకర్ ఆదిత్యని కలవడానికి వెళ్ళారు. రే ఆది, రేపు ఒకసారి నువ్వు హాస్పిటల్కి రావాలిరా, చిన్న చిన్న టెస్టులున్నాయి కొన్ని. రే, నా వల్ల కాదురా ఈ టెస్టుల కోసం హాస్పిటల్కి తిరగడం, వీటితో ఇంకా ముందే పోయేలా ఉన్నాను నేను అన్నారు ఒడిలో నిద్రపోతున్న వరుణ్ణి బెడ్ మీద పడుకోబెడుతూ. ప్లీజ్ రా, ఈ ఒక్కసారికి రా అని బ్రతిమాలారు ప్రభాకర్. సరే వస్తాను అని ఒప్పుకున్నాడు ఆదిత్య. ఆ మరుసటి రోజు హాస్పిటల్లో ప్రభాకర్ కొన్ని పేపర్స్ ఇచ్చి ఆదిత్యని చదివి సంతకం చేయమన్నారు. ఏవో టెస్ట్లను చెప్పి పిలిపించి ఈ పేపర్స్ సంతకాలు గోలేంట్రా అని అడిగారు ఆదిత్య. నీ ఆస్తంతా రాయించుకుందామని అన్నారు ప్రభాకర్. దానికి నేను చదవడం ఎందుకు, డైరెక్ట్గా సంతకం పెట్టేస్తానని పెట్టబోయారు ఆదిత్య. రే ఆది, ఆగు, ముందు నువ్వు చదువు అన్నారు ప్రభాకర్. అబ్బా, చంపుకు తింటున్నావు కదరా అని ఆ పేపర్స్ చదివారు ఆదిత్య. ఏంట్రా ఇది, ఎందుకు ఇప్పుడు ఇదంతా? నువ్వు లేకపోయినా నీ ప్రతిరూపాన్ని చూసుకుంటూ ఉండొచ్చన్న స్వార్థం రా అన్నారు బాధగా ప్రభాకర్. దీనికి నేను ఒప్పుకోను అన్నాడు అసహనంగా ఆదిత్య. సరే అయితే నువ్వెవరికి డోనర్వో చూడు అని రాజేశ్వరి గారు ఫైల్ చూపించారు ప్రభాకర్. ఏంట్రా ఇది, రాజేశ్వరిగా ఈ ప్రాబ్లం అన్నారు బాధగా ఆదిత్య. అవును, అటు చూడు అని కృష్ణ క్యాబిన్ బయట ఉన్న రాజేశ్వరి గారిని చూపించారు. చాలా బాధగా కళ్ళ నిండా నీళ్లతో మొహమంతా ఊపోయింది ఆవిడ. ఆవిడని అలా చూడగానే ఆదిత్య మనసు చలించింది, కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎంతైనా తన ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి కదా. ప్రభాకర్ ఆదిత్య భుజం మీద చెయ్యి వేసి కృష్ణ చెప్పిందంతా చెప్పారు. అదంతా విన్న ఆదిత్య, సరే నేను ఒప్పుకుంటున్నాను, ప్రాసెస్ స్టార్ట్ చేయండి అన్నారు. దాంతో ప్రభాకర్ సరే అన్నాడు సంతోషంగా. ఆ తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేశారు. భూమి పుట్టింది. అదే జరిగింది అన్నారు డాక్టర్ కృష్ణ. వరుణ్ తార అదంతా విని ఆశ్చర్యపోయారు. అంటే అంటే భూమి మా మాయ కూతురా అని అడిగాడు వరుణ్. అవును, ఆదిత్య కూడా తను వీలైనప్పుడు తను చూస్తూ భూమి ఫొటోస్ చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. అవును, నేను చూశాను, భూమి ఫోటో మావయ్య థింగ్స్లో ఉంది, కానీ చిన్నప్పుడు అందరూ ఒకేలా ఉంటారని పెద్దగా పట్టించుకోలేదు. ఆ రోజు ఆదిత్య గారి థింగ్స్లో వరుణ్ చూసింది భూమి ఫోటోనే.
ఆకాష్ రూమ్లో భూమిని ఆకాష్ చిన్నప్పుడు ఎత్తుకున్న ఫోటో చూశాడు కదా, అందుకే ఎక్కడో చూసినట్లు అనిపించింది. మళ్ళీ భూమి పేరెంట్స్ రూమ్లో భూమి ఫొటోస్ చూశాక ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి భూమేనేమో అనుకున్నాడు. కానీ చిన్నప్పుడు అందరూ ఒకేలా ఉంటారులే అనుకుని సర్ది చెప్పుకున్నాడు. ఇదంతా విన్న వరుణ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, ఇంక మేము వెళ్తాము అని వచ్చేసారు వరుణ్, తార. సరే బాబు జాగ్రత్త అని వాళ్ళు వెళ్ళాక, మీకు సగం మాత్రమే చెప్పాను బాబు, మిగతాది మీరు తెలుసుకోకపోవడమే మంచిది అన్నారు కృష్ణ గారు. ఏంటా మిగతా సగం అంటూ వచ్చాడు ఇంకో వ్యక్తి. అప్పుడే వాష్రూమ్ నుంచి బయటకు వస్తూ ఆకాష్ కృష్ణ మాటలు విని, ఏంటా మిగిలిన సగం అని అడిగాడు. ఆకాష్ నువ్వెప్పుడొచ్చావు అన్నాడు ఆశ్చర్యంగా కృష్ణ గారు. మీరు లోపలికి రాకముందే క్యాబిన్లోకి వచ్చాను అంకుల్, మీకోసం వెయిట్ చేస్తున్నాను. ఈలోపు వాష్రూమ్కి వెళ్దామని వెళ్ళాను, అంతలో మీరు వచ్చారు. బయటకు వద్దాం అనుకునే టైంకి వరుణ్ తారవాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు ఎందుకు వచ్చారో తెలుసుకుందామని అక్కడే ఉండిపోయాను. మీరు చెప్పిందంతా విన్నాను. డాక్టర్కి ఆకాష్ తెలుసు, పరిచయం ఉంది. ఓకే ఆకాష్, నువ్వెందుకు నన్ను కలవాలనుకున్నావు అని అడిగారు కృష్ణ. నేను కూడా వరుణ్ వాళ్ళు అడిగిందే అడుగుదామని వచ్చాను అంకుల్. ఓకే, అంతా తెలిసింది కదా, ఇంక వెళ్ళు అన్నారు కృష్ణ. మిగతా సగం కూడా చెప్పండి అంకుల్ అన్నారు ఆకాష్. అలాంటిది ఏమీ లేదు ఆకాష్ అన్నారు కృష్ణ. ప్లీజ్ అంకుల్, మావయ్యకి పిల్లలు పుట్టకుండా మెడిసిన్ ఇచ్చింది ఎవరు? నాకేం తెలియదు ఆకాష్. మీకంతా తెలుసని నాకు తెలుసు, ప్లీజ్ అంకుల్ చెప్పండి. ఆ వ్యక్తి ఎవరో కూడా నాకు క్లారిటీ ఉంది, మీ కన్ఫర్మేషన్ కోసం అడిగాను అంతే. ఆకాష్ మాటలకి కృష్ణ ఆశ్చర్యంగా, ఎవరనుకుంటున్నావు నువ్వు అని అడిగాడు. నా తండ్రి అన్నాడు కోపంగా పిడికిలు బిగిస్తూ ఆకాష్. ఆకాష్ మాటలకి షాకింగ్గా చూశాడు కృష్ణ. నీకెలా తెలుసు అన్నట్లుగా. చెప్తాను అంకుల్, కనీసం మీకైనా నా మనసులో బాధ చెప్పుకుంటాను, లేదంటే ఈ భారంతో గుండె పగిలేలా ఉంది నాకు అన్నాడు కళ్ళల్లో నీళ్లు రాలుతుంటే. ఆకాష్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అన్నాడు ఓదారుస్తూ. ఆకాష్ కళ్ళు తుడుచుకుని చెప్పడం ప్రారంభించాడు. భూమి ఆకాష్ల పెళ్లి శరత్ నిర్ణయించడం, భూమి వరుణ్ల పెళ్లి జరగడం, ఆ తర్వాత వరుణ్కి డ్రగ్స్ ఇవ్వడం, ఇలా భూమి లైఫ్లో జరిగినవన్నీ చెప్పాడు. అదంతా విన్న కృష్ణ నిశ్చేష్టుడే చూస్తూ ఉన్నాడు. ఇంత చేశాడా, ఇంకా మారలేదా వాడు అన్నాడు కోపంగా కృష్ణ. అయినా ఇదంతా వాడే చేస్తున్నాడని నీకెలా తెలుసు అని అడిగారు. ఇదంతా భూమి ఆస్తుల కోసం చేస్తున్నారని ఒక క్లారిటీ వచ్చాక ఎవరై ఉంటారని ఆలోచించాను. భూమి వరుణ్లను విడదీసి భూమిని పెళ్లి చేసుకోవాలనే వాళ్ళ ఆలోచన నాకు అర్థమైంది. తర్వాత తారను చంపాలని చూడడంతో ఇంకొంచెం ఆలోచించాను. జరిగిన వాటన్నింటినీ ఒకదానికొకటి లింక్ చేస్తే కనిపించిన దోషి నా కన్న తండ్రి అన్నాడు బాధగా. భూమిని పెళ్లి చేసుకోవాలంటే వరుణ్ అడ్డం, మరి తారెవరికి అడ్డం అని ఆలోచించాను. ఎప్పుడో జరిగిన రిపోర్ట్స్ ఇప్పుడు బయటకు తీశారంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయి ఉంటారనిపించింది. వాళ్ళ పిల్లలు ఎవరికో భూమినిచ్చి పెళ్లి చేయాలని వాళ్ళ ఆలోచన అనిపించింది. మరి వాళ్ళకి తారెందుకు అడ్డం? తారని వాళ్ళేం పెళ్లి చేసుకోరుగా, నేను కదా చేసుకునేది అనుకున్నాను. నేను తారని పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ఏం ప్రాబ్లం? వాళ్ళు భూమిని కదా చేసుకోవాలనుకుంటోంది. భూమిని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటే తార అడ్డం, బట్ నేను భూమిని పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు కదా. అలా ఆలోచించిన తర్వాత నేను అనుకోకపోతే ఇంకెవరైనా అనుకుని ఉండొచ్చు కదా మా పెళ్లి చేయాలని అనిపించింది. అప్పుడు నాకు గుర్తొచ్చిన మొదటి వ్యక్తి మా నాన్న. నేను భూమిని ఇష్టపడుతున్నాను అబద్ధం చెప్పి భూమిని పెళ్లి కొప్పించాడు. అది అత్తయ్య మావయ్యలకి ఇచ్చిన మాట కోసం అనుకున్నాను. భూమి వరుణ్ణి యాక్సెప్ట్ చేసిన రోజు ఆయన సంతోషంగా లేరు. సర్లే, భూమి తన కోడలు కాలేదని బాధపడుతున్నారు అనుకున్నాను. భూమి వరుణ్ణి ఇష్టపడుతున్నాను నాకు ఫోన్లో చెప్పినప్పుడు ఆయన నా పక్కనే ఉన్నారు. అప్పుడు కూడా ఆయన మొహంలో సంతోషం కనిపించలేదు. కానీ నేను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత వరుణ్ వాళ్ళ ఫామ్ హౌస్లో ప్లాన్ గురించి నాకు చెప్పి భూమికి ఎలా ఉంటే నచ్చుతుందో అడిగాడు అరేంజ్మెంట్స్ కోసం. ఆ రోజు కూడా ఆయన నా పక్కనే ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆ ఈవెంట్ వాళ్ళని అరేంజ్ చేసిందే ఆయన, సర్వీస్ బాగుంటుందని చెప్పారు. ఆ మరుసటి రోజు భూమి మా ఇంటికి వచ్చినప్పుడు ఎంత వర్క్ ఉన్నా సరే ఉన్న పలాన్ని ఇంటికి వెళ్ళమన్నారు, భూమికి తోడుగా ఉండమని. అది ఆయన భూమి మీద ఉన్న ప్రేమతో చేశారనుకున్నాను. కానీ నేను భూమి కలిసి ఉంటున్నామని వరుణ్ మనసులో బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి అలా చేశారని ఇప్పుడు అర్థమైంది. అంతేకాదు, వరుణ్కి వచ్చిన ఫొటోస్లో ఎక్కువ ఫొటోస్ మా ఇంట్లో ఉన్నప్పుడు తీసినవి. అంటే దాని అర్థం మా ఇంట్లో వాళ్ళు ఎవరో తీసి ఉండాలి. అది నాన్నే అనిపించింది నాకు.
నాకు తారకి పెళ్లి చేయడానికి మొదట్లో ఆయన ఒప్పుకోలేదు. ముందు భూమి వాళ్ళ లైఫ్ సెట్ అవని అన్నారు. అది భూమి లైఫ్ గురించి దిగులు కాదు, నాతో పెళ్లి చేయడం కోసమని ఇప్పుడు అర్థమైంది నాకు. తారని అజయ్ కిడ్నాప్ చేయడాన్ని ఆసరాగా తీసుకుని తారని చంపి ఆ నేరం అజయ్ మీదకి నెట్టాలనుకున్నారు. మా ఎంగేజ్మెంట్కి ముహూర్తాలు పెట్టాలనుకునే టైంకు ఈ రిపోర్ట్స్ పంపి అది జరగకుండా చేశారు. మీకు విషయం తెలుసా అంకుల్? అత్తయ్య మావయ్య చనిపోయాక భూమిని తీసుకొచ్చి నా చేతుల్లో పెట్టి భూమి బాధ్యత ఇక నుంచి నీదిరా అన్నారు. అందులో ఉన్న ఆయన స్వార్థం నాకు ఇప్పుడు తెలిసింది అన్నాడు ఏడుస్తూ ఆకాష్. కృష్ణకి ఆకాష్ పరిస్థితి చూసి చాలేసింది. వెళ్ళి ఆకాష్ని హక్ చేసుకుని ఓదార్చాడు. ఆకాష్ చిన్నప్పుడు జయరాం వాళ్లతో హాస్పిటల్కి వచ్చేవాడు. అప్పట్లో జయరాం గారు చెప్పేవారు, నా అల్లుడు బంగారం, చాలా మంచివాడు అని. ఇప్పుడు కూడా ఆకాష్ అంటే బయట బిజినెస్ సర్కిల్లో మంచి పేరు ఉండడంతో ఆకాష్ మీద కృష్ణకి మంచి అభిప్రాయం ఉంది. తండ్రి ఎలాంటి వాడైనా కొడుకు మాత్రం వెలకట్లేని వజ్రం అనుకున్నారాయన ఆకాష్ని చూసి. అలాంటి ఆకాష్ ఇలా ఏడుస్తుంటే ఆయనకి ఎంతో బాధగా ఉంది. మరి ఆకాష్ అడిగిన ప్రశ్నలకి డాక్టర్ కృష్ణ ఏం చెప్పబోతున్నారో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.